మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పరారీ రాష్ట్ర పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఏపీలో వైసీపీ గూండాలు రౌడీలకు పోలీసులు పహారా కాస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిని ఇలాగే కాపాడారని మండిపడ్డారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అరెస్టు చేశామని ముందు చెప్పారు, తర్వాత అరెస్టు కాలేదు, ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో పారిపోయాడని మరలా కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి. కాబట్టి పిన్నెల్లిని రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి అధికారులే విహారయాత్రలకు పంపించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎవరు కళ్ళకి గంతలు కడదాం అనుకుంటున్నారు? రాష్ట్ర డీజీపీ గాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత లేదా? కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఎవరి కళ్ళకు గంతలు కడుతున్నారు? ఎందుకు వెబ్ కెమెరాల్లో జరిగిన రోజే వెబ్ కెమెరాల్లో జరిగినటువంటి వాస్తవాలని ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమయ్యారు? ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచేంత వరకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కళ్లు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందింది. ఎందుకంటే స్పష్టంగా కనపడతా ఉంది పోలీసులు పక్షపాత వైఖరి, అధికారులు పక్షపాత వైఖరి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించినట్టు కనపడతా ఉంది. తెలంగాణలో నిన్న పక్కకు తప్పుకునేటువంటి దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా సహకరించాడు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల యొక్క పక్షపాతం, పోలీసుల యొక్క చేతగానితనం, పోలీసుల యొక్క అసమర్థత పిన్నెల్లి అరెస్టు విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం పోలీసుల మీద గౌరవం లేదు, నమ్మకం లేకుండా వాళ్ళ ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అరెస్టు